पैसा नहीं भरना, पैसा नहीं भरना, यहाँ पर भी पैसा नहीं भरना। हमारा को डिस्काउंट में ये फ्री प्रोडक्ट में भी कुछ भी नहीं। ऑफर में आपको कितना आता? 2515 रुपये आता ऑफर। अभी क्या हुआ? ये पूरा 4000 है, यहाँ 4000 हुआ ना 4 महीने को। ये कितना हुआ? 2515। टोटल कितना? 65 50। हाँ, अभी कितना है रेट? 15,000 हाँ 12,000 1200 800 12,800 మనము 4 నెలలు కొన్నాం కదా, 4 నెలల సామాను 12,800 కొనుక్కున్నాం మనం. ఇక్కడ మనకి ఎంత బెనిఫిట్ వచ్చింది? 6,515 రూపాయలు బెనిఫిట్ వచ్చింది. అంటే ఇప్పుడు మనము ఒకసారి మేనేజ్ చేసాము 6,280. ఇక్కడ ఏమైంది? మనకు 5 నెలల సామాను 5 నెలల సామాను మనకి ఎంతకు వచ్చినట్టు? 6,285 వచ్చినట్టు. 12,800 సామాను 6,285కి వచ్చిందంటే మనకు 51% డిస్కౌంట్ అయినట్టు. ఇక్కడ 51% डिस्काउंट वस्तु आधे मत आधो हुआ ना भाभी 12,000 का 6,000 का 500 हो रहा है. ఇక్కడ ఏంటంటే సింపుల్ ఒకటే లాజిక్ వదిన. నువ్వు రెగ్యులర్గా నువ్వు 100 పీ కొంటే నీకు 600 డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు యాన్ స్పాట్ డిస్కౌంట్ వస్తుంది. నీకు ఇవి 3200కి వస్తాయి. ఇవి కొనడం వల్ల నీకు 300 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. నీ అకౌంట్లోకి 100 రూపాయలు వస్తాయి. అంటే ఆ నెలలో నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే 1000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. నువ్వు 4 నెలలు కొంటే ఇక్కడ 4,000 రూపాయలు ప్రాఫిట్ అది వస్తుంది. దాంతోపాటు 5వ నెల నీకు 2,500 ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. టోటల్ ఇక్కడ ఎంత అవుతుంది? 6,510 రూపాయలు అయ్యింది. నువ్వు మొత్తానికి ఈ 4 నెలలు ఉన్న సామాన్ ఖరీదు ఎంత? 12,800. ఈ 12,800కి వెళ్ళి నీకు వచ్చిన డిస్కౌంట్ తీసేస్తే నీకు అయిన ఖర్చు ఎంత? 6,285. అంటే నువ్వు ఒక 5 నెలలు ఇంత సామాన్ కొంటుంటే మామూలుగా బయట సబ్బులు కానీ ఇంకేమన్నా కానీ ఎంత ఖర్చు అవుతుంది? 12,000 అవుతుంది. బయట కూడా 12,000 15,000 దాకా అవుతుంది. కానీ ఇక్కడ ఏమైంది? మనకు ఆఫర్ రావడం వల్ల 6,285కు ఫ్రీ అయిపోయింది కదా మనకు. అర్థమైంది కదా? ఇంకేమైనా డౌట్ ఉందా దీనిపైన? అంటే మీరు డబ్బులు ఎలా వస్తాయి అనేది అట్లా క్వశ్చన్ వేసాడు నాకు, అందుకని అడుగుతాను. నాకు క్లారిటీ తెస్తే వాళ్ళకి చెప్తాను కదా అన్న. ఏమంటున్నా అంటే వాళ్ళకు క్లారిటీ మీరు ఇస్తేనే వాళ్ళు వస్తారు, అదే మీకు క్లారిటీ ఇస్తేనే మీరు వస్తారు. అందుకే నేనేం చెప్తున్నా, మనం ఉన్న సామాన్ ధర ఇది, మనకు వచ్చిన డిస్కౌంట్ ఇది. ఆ డిస్కౌంట్ తీసేసిన తర్వాత మనకు 5 నెలలు కలిపి అయిన ఖర్చు ఏంటంటే 6,285. 6,285 తోటి మనకు 5 నెలల సామాన్ వస్తుంది. అంటే తగ్గినట్టే కదా మన ఖర్చు. ఇప్పుడు నేను బిజినెస్ చేయను, ఇంట్లోకే సామాన్ కొనుక్కుంటా, నాకేంటి బెనిఫిట్ అన్న వాళ్ళకి చెప్పండి. అదే అదే ఇంకేమైనా డౌట్ ఉన్నా? తన క్వశ్చన్ డౌట్ నాకు అట్లా అడిగి అందుకనే క్వశ్చన్ అడిగి నాకు చేస్తే ఇంకోటి ఏంటంటే అన్న నువ్వు